హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ నేనేం చేస్తున్నానా అనుకుంటున్నారా? మొత్తం 10 కిలోల పులిహోర చేశామండి. అది కూడా మహాశివరాత్రి రోజు మా నసరావుపేటలో ప్రభలన్నీ వెళ్తూ ఉంటాయి. అక్కడ మనం పంచటానికని చెప్పని 10 కిలోల పులిహోర చేశాము. చింతపండు పులిహోర ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. నాతో పాటు మీరు కూడా ఈ రెసిపీ చూస్తారు అని చెప్పని పెడుతున్నాను. దాదాపు ప్రసాదం పెట్టించుకునే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 4 సార్లు పెట్టించుకొని తిన్నారు. ఈ పులిహోర రుచి ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ లోకి వెళ్దాం పదండి. పులిహోరకి మెయిన్ కావాల్సింది ఒకటి చింతపండు, ఇంకొకటి పోపు. ఈ రెండిట్లోనే రుచి మొత్తం కూడా దాగి ఉంటుంది. ఇక్కడ నేను ఒక 10 రూపాయల కరివేపాకు, దాదాపు ఒక 4 పెద్ద గుప్పెళ్ల కరివేపాకు, అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీరాకు, ఈ రెండింటిని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పులిహోర చేయటానికి మా అన్నయ్య వచ్చారండి. మా అన్నయ్య చింతపండు పులిహోర చేయటంలో ఎక్స్పర్ట్. అమృతం లాగా ఉంటుందన్నమాట. సో మా అన్నయ్య హెల్ప్ తోటే ఈ పులిహోర అనేది కంప్లీట్ చేశాము. ఇక్కడ నేను 10 కిలోల పులిహోరకి కిలోంబావు చింతపండును తీసుకున్నాను. కిలోంబావు చింతపండు పర్ఫెక్ట్ కొలత అండి. 10 కిలోలకి పులుపు కొంచెం ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. చింతపండుని చక్కగా ఒకసారి కడిగి నానబెట్టేశాను. మేము స్టవ్కి చక్కగా పూజ చేసి తర్వాత పులిహోర అనేది స్టార్ట్ చేశాము. ప్రసాదం ఏది చేసినా భగవంతుడిని మనసులో ధ్యానం చేసుకొని చేస్తే అమృతంలాగా ఉంటుంది కదండి. ముందుగా చింతపండుని కడిగేశాను. 10 కిలోలకి కిలోంబావు చింతపండు. ఇలాగా తెల్లగిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసేయండి. నీళ్ళని వేసుకోండి. చింతపండు తొందరగా ఉడకాలి అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు మనం స్టవ్ మీద పెట్టేసి ఈ చింతపండుని ఉడికిద్దాము. అప్పుడు దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం కూడా ఈజీగా వస్తుంది. చింతపండులోనే ఇక్కడ నేను ఒక స్పూనున్నర దాకా పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే దాంట్లో ఒక 3 నుంచి 4 స్పూన్ల దాకా సాల్ట్ ని యాడ్ చేసుకుందాము. మా అన్నయ్య కళ్ళుప్పు వాడాడండి ఇంత క్వాంటిటీలో పులిహోర చేస్తే. ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువ అవుతుందేమో అని చెప్పని సాల్ట్ నే యూజ్ చేస్తాడు. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్నాము. అలాగే మనకి చింతపండు అడుగు అంటకుండా ఉండటానికి ఇక్కడ ఒక 5 నుంచి 6 స్పూన్ల నూనెని యాడ్ చేశాడు. ఇలా యాడ్ చేయటం వల్ల చింతపండు అడుగు అంటకుండా ఉంటుంది. 5 నిమిషాల పాటు వదిలేద్దాము. ఈలోపు ఇక్కడ మేమేం చేసామంటే మనం 10 కిలోల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి అరకిలో పచ్చిమిరపకాయలని తీసుకున్నాం అనమాట. అరకిలో పచ్చిమిరపకాయలు కూడా కారం లేని పచ్చిమిరపకాయలు, పులుపు బాగా పట్టి పులిహోర తినేటప్పుడు రుచిగా ఉండాలన్నమాట. పచ్చిమిరపకాయల్ని ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఇలాగా మొత్తం వాటర్ అన్ని పోయిన తర్వాత మధ్యలోకి ఇలాగ ఘాటు పెట్టాలండి. ఇలాగ ఘాటు పెట్టడం వల్ల పులుపు బాగా పట్టి అమృతంలాగా ఉంటుంది. పులిహోర తింటూ ఒక ముద్ద పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ ఉంటే అమృతంలాగా ఉంటుందండి. మా చిట్టి తల్లి కూడా మాకు హెల్ప్ చేసింది. చక్కగా జీడిపప్పులు వలవటం ఇలాంటివన్నీ కూడా పిల్లలు యాక్టివ్గా చేస్తారు కదా. జీడిపప్పులు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. నేను కూడా ట్రై చేశానండి. కానీ మనం చిన్నగా ఒక పిన్నిస్ పెట్టి తీసుకోవటం, ఇలాగ చాక్ పెట్టి తీయటం చాలా కష్టం కదా. తర్వాత ఈ పచ్చిమిరపకాయల్ని కూడా మళ్ళీ మేము ఇంకొకసారి శుభ్రంగా కడిగాము. అసలుకి మనం చేసే పద్ధతిని ప్రకారమే ఆ వంట రెసిపీ అనేది, ఆ రుచి అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం పచ్చిమిరపకాయల తర్వాత ఎండుమిరపకాయలని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా ఒక 200 గ్రాముల ఎండుమిరపకాయలని తీసుకున్నాము. ఎండుమిరపకాయల మీద ఉన్న తొడిమెల మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకు ఆ పులుసు గుజ్జు ఉడికేలోపు మనం మిగిలిన పనులన్నీ చేసుకుందాము. బియ్యాన్ని చక్కగా 1కి 4 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలాగా అడుగు దాకా చెయ్యి పెట్టి మనం చేతులతోటి గట్టిగా నలుపుతూ కడిగితే మనకి బియ్యంలో ఉన్న మడ్డి మొత్తం కూడా పోతుంది. ఇలాగా రిపీటెడ్గా కడిగి మళ్ళీ బియ్యంలో నీళ్ళని యాడ్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. బియ్యంలో నీళ్లు వంపేస్తే బియ్యం విరిగిపోతాయి. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి చింతపండు గుజ్జు 5 నిమిషాల పాటు ఉడకపెట్టాము. ఎందుకంటే గుజ్జు ఈజీగా రావటానికి. ఇంకా మనం చింతపండు పులుసు తయారు చేయలేదు. ఇప్పుడు గుజ్జు మాత్రమే తీస్తున్నాము. వేడిగా ఉందని చెప్పని మేము ఇక్కడ ఫస్ట్ గెరిటతోటి అన్ని కూడా సపరేట్ చేస్తున్నాము. పీచుని అలాగే గుజ్జుని. మనం ముందుగా ఇట్లాగా గుజ్జు తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఈ గుజ్జులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండులో చాలా పులుపు ఉంటుందండి. అలాగే చాలా రసం కూడా ఉంటుంది. దాన్ని అలా వేస్ట్ చేసేసుకోకూడదు. మళ్ళీ దాంట్లోకి యాడ్ చేసుకొని చల్లటి నీళ్ళని పోస్తే మనం చేయి పెట్టగలిగినంత ఉంటే
చక్కగా సరిపోతుంది. ఇలాగా మనం చల్లటి నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా గుజ్జులో ఉన్న పిప్పి మొత్తాన్ని, ఆ పండులో ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా తీసి ఇంకొకసారి గుజ్జుని వడకట్టుకుందాము. చూసారా అండి, పండు కూడా క్వాలిటీ ఉన్న పండుని తీసుకోండి, చింతపండుని, అప్పుడే మనకి బాగా వస్తుంది. ఇలాగా మనకి ఎక్స్ట్రాగా వేస్ట్ అయిన పీచు మొత్తాన్ని కూడా తీసేద్దాం. మనం కిలోంబావు చింతపండుకి మనకి వేస్ట్ అయిన పీచు ఆ కొంచెమే అండి. ఇలాగ ఒక చిల్లులు బొచ్చ పెట్టుకొని ఆ చిల్లులు బొచ్చని ఒక గిన్నెలోకి పెట్టుకొని చక్కగా గుజ్జంతా తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది చింతపండు గుజ్జు మొత్తం కూడా. ఇలా మనం తయారు చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని కనీసం 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అందుకనే మీకు చింతపండు పులుసు కొలత కూడా చెప్తున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే చక్కగా చేసి పెట్టేసుకోండి. చూసారా, మనకి చింతపండు గుజ్జు తయారైపోయింది. ఇప్పుడు ఈ గుజ్జుని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఎక్కడా కూడా ఒక నలక కానీ ఏమీ లేదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చీలికలు చేసుకొని శుభ్రంగా కడుక్కున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిరపకాయల్ని గుజ్జు ఒక 2 పొంగులు వచ్చాక, అంటే కొంచెం ఉడుకు పట్టిన తర్వాత వేసుకోవాలి. ముందుగానే వేసేస్తూ ఉంటారు చాలా మంది. అలా వేయటం వల్ల చింతపండులోకి బాగా కలిసిపోయిద్ది, మనకి మిరపకాయలాగా కనిపించదు. దీంట్లోకి అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ 100 గ్రాముల బెల్లం. అంటే మనకు 1 కిలోకి 10 గ్రాముల బెల్లం వేసుకోవాలి పులిహోరలోకి. అప్పుడే పులుపు, ఉప్పు అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. చూడండి, ఈ బెల్లాన్ని కూడా దీంట్లోకి వేసేద్దాము. చక్కగా దాంతో పాటు కరిగిపోతుంది. అలాగే గుజ్జి ఇలా ఉడికేటప్పుడు ఒక 1/4 కిలో నూనె కూడా వేసుకోండి. నూనె వేస్తేనే మనకి అడుగంటదు, పొంగదు. ఇది ఒక చిన్న టిప్ అండి. నేను వేయలేదు సాల్ట్ ఎక్కడా, ఉప్పు ఎక్కడా కూడా, అది చివర్లో వేసుకుందాం. మనకి పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జు ఉడికిపోయింది. దాంతోపాటు మనకి పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా, అన్నం వండేసుకుందాము. ఈ అన్నం వండుకోవటానికి పర్ఫెక్ట్ చిట్కాలు చెప్తాను చూడండి. మనం నీళ్ళని యాడ్ చేసుకుందాము. మా వారు, మా అన్నయ్య, పిల్లలు, మా తోడికోడలు అందరూ హెల్ప్ చేశారండి ఈ పులిహోర చేయటానికి. మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి దైవ కార్యాలని ఇంట్లో అందరితో కలిసి చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇప్పుడు అన్నం కూడా మనకి మెతుకు అతుక్కోకుండా ఉండటానికి ఇంకొంచెం ఆయిల్ని ఆ నీళ్ళలోకి యాడ్ చేశారు. అలాగే ప్రతి మెతుకు కూడా పసుపు రంగులోకి రావటానికి ఈ ఎసురులోనే మనం పసుపును వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను దాదాపు ఒక 3 స్పూన్ల దాకా పసుపును వేశాను. పర్ఫెక్ట్గా మెతుక్కి కూడా పసుపు పట్టిద్ది బాగా. ఇప్పుడు ఇదంతా కూడా ఎసురు బాగా మరిగేలాగా చూడాలి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని మనం ఒక చిల్లుల బొచ్చతోటి, అంటే మేము చిల్లుల గిన్నె అంటాము, బొచ్చ అని కూడా అంటాము, ఆ బొచ్చతోటి ఇలాగ బియ్యాన్ని తీసి చక్కగా ఈ ఎసుట్లోకి వేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మనం రోజు ఇంత క్వాంటిటీలు చేసుకోం కాబట్టి ఎవరన్నా వచ్చిన వాళ్ళ సహాయంతో ఇంత పెద్ద రెసిపీలు అనేవి మనం తయారు చేసుకోవాలి. ఒక 4-5 సార్లు చూస్తే 6వసారి మనమే చేయగలుగుతాం. చూడండి, బియ్యం మొత్తాన్ని నేను వేసేదానికి అన్నయ్య వేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ప్రాక్టీస్ తోటి చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ గానే వస్తుందండి. చూడండి, అన్నాన్ని మనం ఈ స్టేజ్ లో దగ్గర ఉండి చూసుకోవాలండి. పర్ఫెక్ట్ గా మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ అన్నం సంకటైపోతుంది. అలాగే ఈ అన్నాన్ని ఎలా వార్చుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మనం కంటిన్యూస్గా ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఇలాగ తిప్పుకుంటూనే ఉండాలండి నీళ్ళని అడుగు నుంచి. అలా తిప్పితేనే మన కింద ఉన్న బియ్యం నుంచి పైదాకా కూడా సమాంతరంగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఇలాగా గెరిటతోటి మనం చక్కగా తిప్పుతూ ఉండాలి. మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి బియ్యం ఉడుకు పట్టిందా లేదా అని. కరెక్ట్గా చెప్తున్నానండి, ఇంత బియ్యం కూడా మనకి 10 నుంచి 15 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత అన్నం అంత తొందరగా ఎట్లా ఉడికిందా అని చెప్పి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అన్నం ఉడికిందా లేదా అని చెప్పని ఒక బియ్యం మీద కొంచెం తీసుకొని విరగొట్టాలి. విరిగితే అన్నం పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఎందుకంటే ఆ ఆవిరికే మనకి మగ్గిపోతా ఉంటుందండి. ఎసురు వేడి ఉంటుంది కదా, ఆ వేడికి కూడా బియ్యం ఉడుకుతాయంట. నాకు ఫస్ట్ టైం తెలిసింది. రోజు మనం కుక్కర్లో వండుతాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనకు అర్థం కాదు. జస్ట్ మనం అట్లా పట్టుకోగానే మెత్తగా ఉండి విరిగితే సరిపోతుంది. బాగా ఉడకాల్సిన పని లేదు, పర్ఫెక్ట్గా వస్తుందండి.
పులిహోర రైస్ అంతా కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇమ్మీడియట్గా. మీకు బియ్యం ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. చూసారా, జస్ట్ ఇలా మనం ఇరక్కొడితే ఇరిగిపోవాలి. అలాగే కొంచెం మనం వేలుతో ఒత్తితే మెత్తగా ఉంది, కానీ మరీ మెత్తగా లేదు. ఈ ప్రాసెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. దీనికి అసలైంది ఏంటంటే ఉల్లిపాయ గోతం. ఉల్లిపాయ గోతాన్ని చక్కగా జాడిచ్చి, ఉత్త నీళ్ళలో జాడించాలండి. దానికి ఉన్న మట్టి మొత్తం పోయేలాగా ఇలాగా గిన్నె మీద వేసేయాలి. దీనికి చాంతాడు ఉంటుందండి. చాంతాడు అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాగా ఒక తాడు, దానికి తగ్గట్టుగా ముడి వేసుకొని దాన్ని టైట్గా క్లోజ్ చేసి మా వారు మా అన్నయ్య ఇద్దరు కలిసి ఈ బియ్యాన్ని వంపేశారండి. చూడండి, ఇలాగ మనం జస్ట్ వంపేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా చక్కగా బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయిన దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత దాని మీద ఉన్న గుడ్డని ఇప్పుడు తీస్తారు, అంటే ఆ పట్టని. ఈలోపు చక్కగా ఒక కాటన్ చీరని ఇలా మనం తడుపుకోవాలండి. ఇప్పుడు మనం పులిహార కలిపేది మొత్తం కూడా ఈ చీర మీదే. చిన్నప్పుడు మా అత్త, మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా పులిహారని ఇలానే కలిపేవాళ్ళు. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం పులిహార ఇలా కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది. తడి చీరను పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం పోపు వేసుకుందాము. పోపులోకి ఇక్కడ 2 లీటర్ల పల్లి నూనె వాడుతున్నాము. పల్లి నూనె అయితేనే పోపు రుచి అనేది పులిహారకి బాగా పట్టిద్దండి. అసలు ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇలాగా 2 లీటర్ల పల్లి నూనెని వేసుకొని నూనె అంతా కూడా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. చాలా మంది పోపు గింజలు వేగిన తర్వాత జీడిపప్పులు అలాగే పల్లీలు వేయించుకుంటారు. అలా కాదండి, ఫస్ట్గా మనం జీడిపప్పుని వేయించుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. చూసారా, జీడిపప్పు అంతా కూడా దోరగా వేగిపోయినాయి. మళ్ళీ మనకి కలర్ వచ్చిద్ది. కొంచెం తీసి పక్కన పెట్టిన తర్వాత జీడిపప్పుల్ని మరీ ఎక్కువ వేయించకూడదు. ఆటోమేటిక్గా మనకి ఈజీగా కలర్ అనేది వచ్చేసిద్ది. దాని తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కిలోకి పైగా పల్లీలను తీసుకున్నాను. మనకి పల్లీల వల్లే అసలైన రుచి వస్తుంది. పల్లీలను కూడా దీంట్లో వేసుకొని చక్కగా దోరగా వేగేదాకా వేయించుకొని పల్లీలను కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసారా, పల్లీలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు ఒక 100 గ్రాముల దాకా వేసుకుందామండి. మరీ ఎక్కువ ఆవాలు వేస్తే చేదు వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన వైపు అయితే ఆవు పెట్టిన పులిహోర కన్నా ఇలాగ ఆవాలు వేసిన పులిహోరే రుచి బాగుంటుంది. అలాగే ఒక 1/4 కిలో పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/4 కిలో చాయ మినపప్పు కానీ మినప గుళ్ళు కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. వేసేద్దాము. తర్వాత ఒక 1/4 కిలో కన్నా తక్కువ, అంటే దాదాపుగా ఒక 150 గ్రాముల జీలకర్రని కూడా వేద్దాము. మొదటగా మనం 4 స్పూన్ల ఉప్పుని మాత్రమే యాడ్ చేసాము. ఇప్పుడు దాకా మనం ఉప్పుని ఎక్కడా వేయలేదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక డబ్బా మొత్తం ఇంగువను వేసేస్తున్నాము. ఇంగువ వేయటం వల్లే పులిహోర రుచి, సువాసన అంతా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం తొడియాలు తీసుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, కనీసం 150 గ్రాముల ఎండుమిరపకాయలని వేద్దాము. పోపు గింజలన్నీ వేగిని అనుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు మరీ నల్లగా అవ్వక ముందే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే యాడ్ చేయాలండి. అప్పుడే పులిహోర అనేది చాలా బాగుంటుంది. కరివేపాకులో సగం కరివేపాకు తాలింపులో వేయండి, సగం కరివేపాకు పక్కన ఉంచుకోండి. మనం పులిహోర కలిపేటప్పుడు వేద్దాము. చూడండి, పోపు అంతా కూడా చక్కగా వేగిపోయింది. అసలు ఈ పోపు సువాసన చూస్తేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అంత బాగా ఉందండి పోపు అంతా కూడా. మీరు గమనించారా, పోపులోకి ఇంగువ ఫస్ట్ కొంచెం వేసాము, చివరిగా స్టవ్ ఆపే ముందు ఇంకొంచెం వేసాము. పోపు అంతా కూడా కరెక్ట్ కలర్ వచ్చింది. కరివేపాకు మాడలేదు, ఎండు మిరపకాయలు మాడలేదు, అలాగే మనకి తాలింపు గింజలు కరెక్ట్ రంగు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం తడిపి పక్కన పెట్టుకున్న ఈ చీరని ఆరబెట్టుకున్నాం కదా, ఆ ఆరిన చీర మీదకి ఇప్పుడు మనం వండిన అన్నం మొత్తాన్ని కూడా వార్చేద్దాము. చూడండి ఎంత చక్కగా మనకి అన్నం అంతా కూడా మగ్గిపోయిందో. ఇందాక చూసిన అన్నానికి ఈ అన్నానికి అసలు పొంతనే ఉండదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
ఈ అన్నాన్ని మీరు చక్కగా చీర మీద ఆరబెట్టుకోండి. అన్నం మొత్తం సెట్ అవ్వటానికి మనం ఒక 2-3 నిమిషాల పాటు అలాగ ఊపితే అన్నం మొత్తం కూడా పొడి పొడిలాడుతూ విడివిడిగా వస్తుందండి. ఇప్పుడు మా వారు అన్నయ్య ఇద్దరూ కలిసి ఈ అన్నాన్ని చక్కగా క్లాత్ మీద వేసేస్తున్నారు. అన్నం చూస్తేనే అర్థమవుతుందా మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో? ఇప్పుడు ఈ అన్నం మొత్తాన్ని కూడా మనం ఇలా ఆరబెట్టుకుందామండి. మేము డాబా పైన చేస్తున్నాం కాబట్టి కింద ఏమీ వేయలేదు చీర కింద. అదే మీరు ఇంట్లో ఇంత క్వాంటిటీ చేసేటట్లయితే కింద ఒక పట్ట కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ వేసుకోండి. అప్పుడు అడుగుకి మనం బండలు ఏమీ అవ్వకుండా ఉంటాయన్నమాట. మేము డైరెక్ట్గా చీర డాబా మీద కాబట్టి వేసేసాము. ఇలాగ అన్నం మొత్తం ఆరిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని అలాగే సాల్ట్ ఇంతవరకు మనం ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. సాల్ట్ కనీసం ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాములు పట్టుంటుందండి. ఒక్కసారిగా వేయలేదు అన్నయ్య, తాప కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాడు. అప్పుడే పర్ఫెక్ట్గా పడుతుందంట. ఇంత క్వాంటిటీలో చేసేటప్పుడు అన్నయ్య అలవాటు ప్రకారం సాల్ట్నే యూజ్ చేశారు. చాలామంది ఒక్కొక్కళ్ళ చేతి విధంగా ఉంటుందండి. కళ్ళుప్పు వాడటం, సాల్ట్ వాడటం అనేది ఒక్కొక్కళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉంటారు. అది మీ ఇష్టానుసారంగా మీరు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మేము తర్వాత ఇలా బారుగా చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇలా యాడ్ చేసిన దాన్ని ఎలా కలుపుతున్నారో మీరే చూడండి. ఇంత క్వాంటిటీలో కలిపేటప్పుడు ఈ టెక్నిక్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా 2 చేతులు పెట్టి నలుపుతూ అన్నం మొత్తాన్ని కూడా కలిపారు. ఇంకొకటి అటు చీర ఇటు చీర పట్టుకొని రెండింటిని ఉయ్యాల్లాగా ఊపుతూ కూడా కట్టారు. ఇలాగా చేతులతోటి మొత్తం కలిపితేనే అన్నం అంతా కూడా బాగా పట్టిద్దండి పులుపు. తర్వాత మనం చీరని అటు ఇటు పట్టుకొని మధ్యలోకి పెట్టి ఇలాగా అన్ని వైపులకి ఊపుతుంటే చక్కగా పులిహోర అంతా కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు చివరిగా దీంట్లోకి ముందుగా మనం వేపి పక్కన పెట్టుకున్న ఈ పోపు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. పోపు వేసిన తర్వాత మనకి గిన్నెలోకి కొంచెం పోపు మిగిలిపోతుంది, దాన్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే చివరిగా వేయించిన పల్లీలు, జీడిపప్పులు వీటిని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువగా పులిహోరని ఎప్పుడు కూడా చేత్తో కలపకూడదండి. అలా కలిపితే మెతుకులన్నీ కూడా విరిగిపోతాయి. అందుకే ఇలాగా క్లాత్ తోటి అటొకళ్ళు పట్టుకొని ఎక్కువగా ఊపుతూ ఉంటారు. అలాగే ఈ గుడ్డని గట్టిగా మూట కడితే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. చివరిగా దీని మీదకి కొంచెం కొత్తిమీర ఆకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కట్ట, ఆ కట్ట కొత్తిమీర ఆకుని మనం దీని మీద వేసేసి మూటని గట్టిగా కట్టేద్దాము. మనం ఈ పులిహోర అందరికీ పంచిన దాన్ని నేను షార్ట్ కింద పెడతానండి. ఎంత హ్యాపీగా తిన్నారో మీరు చూద్దురు. ఈ అద్భుతమైన వీడియోని మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.